బిగ్ బాస్కెట్లో జోవార్ మిల్లెట్ దొరుకుతుంది. నేను అది ఆర్డర్ చేశా. సో ఒక గ్లాస్ జోవార్ మిల్లెట్, ఒక గ్లాసు మన ఏమంటారు దోస రైస్ అండ్ 3/4 ఆఫ్ గ్లాస్ సేమ్ గ్లాస్కి మినపప్పు ఒక 8 అవర్స్ నానబెట్టా. ఒక స్పూను మెంతులు కూడా వేసా. మంచిగా నానిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాక జస్ట్ ఒక బాక్స్లో వేసుకున్నా, ఒక కంటైనర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసా. ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, అది సాయిందా సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ అనుకోండి, అది వేసా. మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, రుబ్బేప్పుడు కూడా వేసుకోవచ్చు. ఒక 8 అవర్స్ తర్వాత ఇలా చక్కగా మంచిగా పొంగిపోయింది. సేమ్ లైక్ మీ నార్మల్ దోశ పిండి లాగానే థిక్ కన్సిస్టెన్సీ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అలా దోశ మనకి రాదు కాబట్టి. అండ్ అంత లావుగా కూడా ఏమే ఇలా దోశ నార్మల్ దోశ వేసేలాగే ఇలా వేసేసా చూడండి. అండ్ ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, మీ ఇష్టం, అంటే ఆయిల్ వేస్తే ఈజీగా వస్తుందని అంతే, చాలా కొంచెం వేసా. గీ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో దోశ. దీన్ని నేను కొత్తకోట నుంచి తెచ్చిన మటన్తో తిన్నా. ఇది కొత్తకోటలో దొరుకుతుంది, ఓన్లీ అక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట. అయితే ఇది సీకుల్లో పెట్టేసి మటన్ని కోల్ పైన కాలుస్తారు. సూపర్. నేను దీన్ని ఇప్పుడు నా దోస్తో తింటున్నా.